ఇటువంటి కూల్చివేతలకు కానీ ఇటువంటి దాడులకు కానీ ఇవన్నీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో నాయకుడి యొక్క ఆవేశాన్ని అణచడం అన్నటువంటిది బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యం. ఏదైనా సరే చెయ్యి, చట్టబద్ధంగా చెయ్యి. నేను అంటుంది చట్టబద్ధంగా చెయ్యి. నీ మీద ఒక సమస్య జరిగింది, చట్టబద్ధంగా ఎదుర్కోవాలి. అలా కాకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం లేదా వ్యవస్థని మార్చేస్తాం అనుకుంటే అప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ ఆరంభమైనటువంటిది రాబోయే 25 ఏళ్ల దాకా వెళ్తుందా 50 ఏళ్ల దాకా వెళ్తుందో తెలియదు. ఎందుకంటే ఇదివరకు ఇట్లాంటి తప్పు అనే వ్యవస్థలు ఉండే, అది పోలీస్ వ్యవస్థ, మీడియా వ్యవస్థ. ఇప్పుడు ఆ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఏమో కంప్లీట్ సరెండర్ టు పాలిటిక్స్, అధికారంలో ఉన్న వాళ్ళకి సరెండర్ అవుతుంది. అంటే వాళ్ళు భయపడుతున్నారు. అదే సందర్భంలో మీడియా అనేటువంటి వ్యవస్థ పూర్తి బానిసత్వం అయిపోయింది, అటో ఇటు. ఇంకెవడు మాట్లాడతాడు? ఎవడు మాట్లాడినప్పుడు ఏమవుతుంది? రౌడీ నాయకులు, ఫ్యాక్షన్ నాయకుల తరహాలోనే ఎవడు పవర్ లో ఉంటే వాడి రాజ్యం నడుస్తుంది. అది జరిగితే ఇంకా డెమోక్రసీ ఏముంటది? ఈ ప్రతీకార వాంఛ అనేది ఇప్పట్లో అంటే ముగింపు ఉండదేమో దీనికి. ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రతీకార దాడులు ఇప్పటికన్నా ఆపాలి. నువ్వు శిలాఫలకం వేస్తే నువ్వు ధ్వంసం చేసి రేపు నీ శిలాఫలకం రెండోడు ధ్వంసం చేస్తాడు. అదే కదా, ఓ విగ్రహం నువ్వు ధ్వంసం చేసి రేపు నీ విగ్రహాలు ఉంటాయా? అంటే ప్రజలకే చిరాకు రావాలి. ఇంకా ఆల్రెడీ వస్తుంది. ఏముంది ప్రజలకు చిరాకు వచ్చి వీళ్ళిద్దరు కాకుండా మూడో వాడిని అనుకుంటా